శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి శుక్రుడు షష్ఠ లాభాధిపతి, అంటే 6, 11 స్థానాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు 11వ స్థానంలోకి 65 రోజుల పాటు అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే శుక్రుడు ప్రేమ వ్యవహారాలకి, భార్యకి, లగ్జరీస్కి, వాహనాలకి, ఖరీదైనటువంటి గృహాలకి, అలాగే కొన్ని బలహీనతలు కూడా శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. సాధారణంగా 6వ స్థానం శుక్రుడిది, వృషభ రాశి, ధనుసు రాశి వారికి. అక్కడి నుంచి మళ్ళీ 6వ స్థానం తులారాశి. అందుకని ఈ రాశి వారికి ఒక చిన్న పొరపాటు
జీవితంలో పెద్ద పొరపాటుగా మారే అవకాశం ఉంది. అంటే 6వ స్థానం అన్నది రుణస్థానం. ఏదో చిన్నగా అవసరానికి ₹1,00,000 అప్పు స్టార్ట్ చేస్తుంది. అది నెమ్మదిగా కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. జీవితంలో ఎప్పటికీ తీర్చలేని అప్పుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక స్త్రీతో మీకు పరిచయం అయింది. ఆ పరిచయం నెమ్మదిగా రకరకాలుగా మారి జీవితంలో విడదీయని బంధంగా మారే అవకాశం ఉన్నది. అంటే అసలు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం జీవితం అంతా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏదో డయాబెటిక్ లాగా వచ్చింది, షుగర్ వచ్చింది అంటారు, బీపీ వచ్చింది అంటారు. అది నెమ్మదిగా మీకు ఈ 11వ స్థానం తులారాశి కాబట్టి అది కిడ్నీ ప్రాబ్లం దాకా రావచ్చు, కిడ్నీ రీప్లేస్మెంట్ అవ్వచ్చు, లేదంటే కంటి ప్రాబ్లం దాకా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా చిన్న పొరపాటు పెద్దదవుతుంది, చిన్న శత్రువు పెద్దదవుతూ ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారు అది ముందుగానే అవాయిడ్ చేసుకుంటే మంచిది. లేదంటే జీవితంలో దాన్ని ఎప్పటికీ వదులుకోని సమస్యగా మారే అవకాశం ఉంది, ప్రధానంగా స్త్రీల విషయంలో. ఇక ఇప్పుడు ప్రధానంగా మనకి శుక్రుడు 11వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా జీవితం ప్రారంభించే వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ మిడిల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్ద మొత్తంలో మీకు ఫైనాన్స్ సౌకర్యం కావాలంటే బ్యాంకుల ద్వారా అవ్వచ్చు, వేరే ఎవరి ద్వారా అవ్వచ్చు, కంప్లీట్గా మీకు అటువంటి రుణ సౌకర్యం లభించే అవకాశం ఉంది. ఎక్కువగా శుక్రుడు కాబట్టి ఏదైనా వాహనం కొనుక్కోవడానికి, లేదంటే ఇల్లు కొనుక్కోవడానికి, లగ్జరీ హౌస్ వెళ్ళాలనేది కొనుక్కోవడానికి, అలాగే ఏదో పెళ్లి చేయాలి అంటే కూతురు పెళ్లి చేయాలి, కుమార్తె పెళ్లి చేయాలనుకున్నాం, ఆ పెళ్లికి భారీ ఖర్చు జరిగే అవకాశం ఉంది. వీటి అవసరాలకు మాత్రం మీరు ప్రస్తుతం మీ దగ్గర ₹1,00,000 లేకపోయినా ముందు కమిట్ అయిపోండి. ఆటోమేటిక్గా మీకు ఈ బిట్వీన్ టైంలో సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 5 మధ్యలో కంప్లీట్గా ధనం వస్తూ ఉంటుంది, అది ఖర్చు అవుతుంటుంది. జాగ్రత్తగా మాత్రం ప్లాన్ చేసుకోకపోతే మీరు అనుకున్న బడ్జెట్ దాటిపోయి చాలా వరకు తర్వాత ఇబ్బంది పడతారు. అయితే ఇప్పుడు అందరూ సంతోషిస్తారు, పెళ్లి బ్రహ్మాండంగా చేశారంట, ఇల్లు బ్రహ్మాండంగా కట్టారు, చాలా సౌకర్యవంతంగా ఉంది, ఇక్కడ ఇంకెవడు కట్టలేడంటారు. అలాగే ఏదన్నా ఫంక్షన్, అలాగే హెల్త్ పరంగా కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశి వారు ముందు జాగ్రత్తలో ఉండడం మంచిది. ఇప్పుడు మాత్రం మీకు ఆర్థిక సహకారం లభిస్తుంది. మీరు తలపెట్టిన కార్యక్రమం ఇందాక అనుకున్న ఏదైనా సరే చాలా గ్రాండ్గా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరం అయినటువంటి, అంటే కొంతకాలంగా మీకు శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు, అది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అధికార హోదా కలిగినటువంటి స్త్రీ మీకు ఎల్లవేళ సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు ఏవైనా ఉంటే, కోర్టు కేసులు కానీ, వేరే కేసులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అవి ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏమైనా కొంతమంది కొత్త స్నేహితులు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు. కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్ ఆనందాలు పొందబోతున్నారు. జీవితంలో మీరు ఏదైతే సాధించాలి, ఎవరితో అయితే కలిసి జీవించాలి, ఎవరు పొందు అయితే కోరుకుంటున్నారో అది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరనాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడ ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్ దగ్గర, వాడి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో, అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు
అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం, లేదంటే ఒక దేవాలయంలో, అలా పర్వాలేదు. కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో, అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలి. ముఖ్యంగా బయట వాడిని పక్కన పెట్టి ఇంట్లో స్త్రీలని, భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి, వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు, వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, ఎక్కువగా ఈ నోములు, వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం, ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ, చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు, అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి ఆ పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది.